పంచకృత్యములు. పంచకృత్యములు అంటే ఏమిటి అసలు? కృత్యము అంటే మనం చేసే పని. మనం చేసే పన్నే కృత్యము అని అంటాం. ఇవి మొత్తం 5 ఉన్నాయిట. ఈ 5 పనులు కూడా బ్రహ్మమే చేస్తుంది, ఇంకెవరూ చేయరు. ఇది మనం గట్టిగా చెప్పుకునేది. పంచకృత్యములు 5 రకాలైనటువంటి పనులు కూడా కేవలము బ్రహ్మమే చేస్తుంది, ఇంకెవ్వరూ కూడా చెయ్యరు. ఏమిటి 5 రకాలైనటువంటి పనులు? సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. ఈ 5 పనులు కూడా వీటిని కేవలము బ్రహ్మమే చేస్తుంది, ఇంకెవరూ చేయరు. అసలు ఈ పనులు ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం. సృష్టి, ఈ చరాచర జగత్తులంతా కూడా మళ్ళీ సృష్టించటము. సృష్టించటము అనేది ఆ బ్రహ్మ యొక్క పని. ఏ బ్రహ్మ? చతుర్ముఖ బ్రహ్మ, లేకపోతే పరబ్రహ్మ. పరబ్రహ్మే చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఈ సృష్టి అనేది జరిపిస్తుంది. ఎందుకనంటే సంహారస్య హరాయత్తః ఉత్పత్తిర్భవనిర్మిత రక్షాత్ మూఢ సంలగ్న అని చెప్తూ ఉన్న శాస్త్రం మనకి. సృష్టి, స్థితి, లయాలు చేయటానికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనేటటువంటి త్రిమూర్తుల రూపంలోనూ ఈ సృష్టి, స్థితి, లయాలు ఈ కార్యక్రమాలని కూడా చేస్తూ ఉన్నది బ్రహ్మమేను. సరే, ఇప్పుడు బ్రహ్మ రూపంలో సృష్టి అనేది చేస్తుంది. విష్ణువు యొక్క రూపంలో తాను సృష్టించినటువంటి ఈ జగత్తంతా కూడా పోషిస్తుంది. మళ్ళీ ఆ జగత్తును పోషించాలి కదా, జగత్తును పోషిస్తుంది. మరి రుద్ర రూపంలో నాశనం చేస్తుంది, సంహారం చేస్తుంది. మరి ఈశ్వరుడి రూపంలో సమూలంగా నాశనం చేసేస్తుంది, ఇంకేం మిగులుతుంది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు రూపంలో 5వది. ఈ రూపంలో మళ్ళీ జగత్తును సృష్టించడానికి అనుజ్ఞ ఇస్తుంది. అందుకే ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు చూడండి. సృష్టికర్తే బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద. సదాశివుడి రూపంలో సర్వము నాశనమైపోయినటువంటి ఈ చరాచర జగత్తుని మళ్ళీ సృష్టించడం కోసం అనుజ్ఞ ఇస్తుంది. పంచకృత్యపరాయణ, ఈ 5 రకాలైనటువంటి పనులు చేయగలిగినటువంటిది ఎవరు అంటే పరమేశ్వర తత్వం ఒక్కటే. దాన్ని మీరు సాకారం అనండి, నిరాకారం అనండి, ఏ ఆకారమైనా చెప్పండి, దానికి చేసేది అది. కాబట్టి బ్రహ్మ చేసే పని ఏమిటి అంటే పంచకృత్యపరాయణ, 5 రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. అయితే ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది. ఏమిటిది? బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి. బ్రహ్మని తెలుసుకున్నటువంటి వాడు కూడా తాను బ్రహ్మమే అవుతాడు అని ఒక మాట చెప్తున్నారు మనకి. అలాగే రెండోది ఏం చెప్పాడు? భక్తుడైనటువంటి వాడు, సాకార బ్రహ్మను ఉపాసించినటువంటి వాడు మరణానంతరం పరమపదం చేరతాడు అన్నారు. ముక్తి పొందుతాడు, పరమపదం చేరతాడు అన్నారు. అలా పరమపదం చేరినటువంటి ఆ వ్యక్తి కూడా, అతడు కూడా బ్రహ్మంతో పాటు సమానమైనటువంటి వాడే, ముక్త పురుషుడు. బ్రహ్మకు ఉండే లక్షణాలు దరిదాపుగా అతనికి కూడా ఉంటాయి. మరి వీళ్ళు కూడా సృష్టి చేయగలుగుతారా? ఈ పంచకృత్యాలు చేయగలుగుతారా? చేయలేరు. పంచకృత్యములు చేసేది ఎవరు అంటే కేవలము బ్రహ్మం ఒక్కటే, ఇంకెవరూ చేయరు. మరి వీళ్ళంతా ఏం చేయగలుగుతారండి? భక్తుల యొక్క కోరికలు తీర్చగలుగుతారు. మనకి ఒక మాట చెప్తాడు చూడండి రామాయణంలో. రావణుని గురించి ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రామా నన్ను కరుణించవయ్యా అని. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి అంటాడు, నీ కోరికలు తీర్చడానికి రావణుడు ఎందుకయ్యా? అసలు రావణుని పిలవద్దు, నువ్వు నన్ను పిలువు, నేను వచ్చి నీ కోరికలు తీరుస్తా. అంటే మీ అందరి కోరికల్లో తీర్చడానికి మేము సరిపోతాం. మోక్షం ఇచ్చే దేవత పరబ్రహ్మ,
శ్రీరామచంద్రుడు అంటే పరబ్రహ్మ స్వరూపం, మోక్షం ఇచ్చే దేవత. కాబట్టి అప్పుడు మాత్రమే ఆయన్ని పిలవండి, అంతే తప్పించి ఇలాంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా మేము తీరుస్తాము అని అంటాడు. కాబట్టి దేవత ఈ మిగిలినటువంటి ఈ ముక్తాత్మలన్నీ కూడా మన కోరికలు తీర్చడానికి సరిపోతాయి. మోక్షం ఇచ్చే దేవత బ్రహ్మం ఒక్కటే. అలాగే పంచకృత్యములు చేసేటటువంటిది, పంచకృత్యములు నిర్వహించేటటువంటి దేవత ఎవరు అంటే బ్రహ్మం ఒక్కటే.